ఉల్లిపాయలు కోసి పెట్టుకొని తర్వాత కొంచెం వామ్ వేసుకొని కరివేపాకు వేసుకొని జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ తీసి దంచుకొని అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం టేస్టీ సోడా అండ్ కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం బంగాళదుంపలు, వంకాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి కోసి పెట్టుకుని పచ్చిమిర్చి కూడా వేసుకొని అది కొంచెం పెనం తీసుకొని పెనంలో ఆయిల్ వేసుకొని కొంచెం మరగనివ్వాలి. మరిగిన తర్వాత అందులోకి మనం కలుపుకోవాలి. ఈ మిక్స్ అనేది పకోడీకి కొంచెం ముద్దగా కలుపుకొని పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ మరుగుతుంది కదా, ఆ ఆయిల్లోని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా వేగించుకుంటే 3 వెరైటీస్ ఆఫ్ పకోడీ రెడీ.